మీకు కనబడుతున్నాయి ఇప్పుడు చూసారా ఇక్కడ మీకు పోస్టర్స్ మీకు కనిపిస్తుంది. ఓల్డ్ టొబాకో, నో టొబాకో డే. అంటే పొగాకు కానీ సిగరెట్స్ కానీ మందు కానీ అంటే ఆల్కహాల్ తీసుకోకూడదని ఇవన్నీ చెప్పడానికి మనం ఇదొక మంచి వేదిక. మంచి అలవాటుని మనం తీసుకోవాలి, చెడు అలవాటుని ఏం చేయాలరా పారదోయాలి. మంచి అలవాటుని తీసుకోవాలి, చెడు అలవాటుని దూరంగా ఉండాలి. ఓకేనా? అందరూ పిల్లలందరూ రేపొద్దున భావితరాలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనం మంచి అలవాట్లు తీసుకోవాలి. అలానే స్వచ్ఛమైన గాలి, మనం ఇక్కడ మంచి స్వచ్ఛమైన గాలి ఉంటుంది ప్రతి ఊర్లో. ఈ పొలాల మధ్యలో కానీ ఈ ఊరి మధ్యలో పొల్యూషన్ అనేది, కాలుష్యం అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు సిటీస్. మన దగ్గర ఉన్న నగరాల దగ్గరికి వెళ్తే కాలుష్యం ఎక్కువ ఉంటుంది. ఆ కాలుష్యంలోకి వెళ్తే మనకు కూడా ఏమొస్తుందండి, ఊపిరితిత్తులు ప్రభావం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. సో మనం ఏం చేయాలంటే వీలైనంత తక్కువ ఎక్స్పోజర్, బయటికి తక్కువ వెళ్ళటం. అలానే ఇప్పుడు చలిగాలికి ఉంది, పెద్ద వయసు ఉన్న వాళ్ళు మాత్రం బయటికి తక్కువ వెళ్ళటం ప్రయత్నించండి. ఎందుకంటే ఆస్తమా ఉంటాయి, కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి. సో అలా ఉన్న వాటికి ఏంటంటే మనం చాలా వరకు మనం సురక్షితంగా ఉంటేనే పిల్లలందరూ మన ఫ్యామిలీ అందరూ బాగుంటారు. అలానే మనం ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీలకి టెస్టులు చేయించడం, అలానే వాళ్ళకి ఎలా ఉండాలని కౌన్సిలింగ్ ఇప్పించడం త్రూ డాక్టర్స్. అలానే మాగులేరి ఫౌండేషన్ ద్వారా మన ఫుడ్ అరేంజ్ చేయిస్తాం ప్రతి నెల 9వ తారీఖు. వీరందరూ మనకి ఫుడ్ అరేంజ్ చేయించి ఆ రోజు గర్భిణీ స్త్రీలు పెట్టడం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది ప్రతి నెల. సో అందరూ గర్భిణీ స్త్రీలకి మంచి పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకి థ్యాంక్స్ అమ్మా, అందరూ వచ్చినందుకు. సో వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలానే మనం ప్రతిరోజు ఆడుకుంటాం, లేస్తాం, తింటాం, ఇవన్నీ ఓకే. మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నార్మల్ ఎక్సర్సైజ్. మనం జిమ్కి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని నెసెసిటీ లేదు. నార్మల్ ఎక్సర్సైజ్ అంటే యోగా చేయటం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయటం. మీకు అందరికీ ప్రాణాయామం అంటే ఐడియా ఉంటుంది. ఒక రంధ్రం ఉంటాయి కదా నోస్కి, ఒక నోస్తో తీసుకొని ఒక నోస్తో వదలాలి. అది ఇంకో సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ చేసుకోవాలి. ఇదొక టెక్నిక్. అలానే మీ ఇళ్ళల్లో ఫోన్స్ ఉంటాయి, మీరు యోగా ఎలా చేయాలి బిగినర్స్ అని కొట్టండి, యూట్యూబ్లో ఉంటాయి. బిగినర్స్ ఎలా బిగినర్స్కి యోగా చిన్న ఇంట్లో చేసుకునేవి. అలా మీకు మీ ఇంట్లో అందరూ చాలామందికి ఫోన్స్ ఉంటాయి. యోగా ఎలా నేర్చుకోవాలనేది బిగినర్స్కి ప్రాథమికంగా ఎలా నేర్చుకోవాలనేది దాంట్లో అంతా క్లియర్గా మీకు క్లుప్తంగా చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. చాలా ఉన్నాయి, చూడవచ్చు. సో అలానే ధ్యానం, యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ మనం డైలీ చేసుకోవాల్సిన మ్యాటర్స్ అన్నమాట. డైలీ ఎలానే మనం యాక్టివిటీ చేసుకున్నాం, డైలీ ఇది కూడా ఒక యోగా అనుకొని చేసుకోవాలి. అలానే టీవీస్, ఫోన్స్ ఎక్కువ చూడటం చేయకూడదండి, ఎందుకంటే కళ్ళు దెబ్బలు ఉంటాయి. అలానే స్లీప్ సైకిల్ అంటే రాత్రి నిద్రలాగా పట్టుకోవడం, ఇవన్నీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేస్తాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో మనకు అవసరమైనంత వరకు వాడుకొని మ్యాక్సిమం నైట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ మంచి అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ ఇటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.